ప్రభుని స్తుతిద్దాం. కరుణాకర్. అన్న ఓకే, స్టార్ట్. ఓకే. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో లాస్ట్ ఇయర్ దేవుడు నా జీవితంలో చేసిన కార్యాల గురించి షేర్ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను స్టార్టింగ్ నుంచే జాబ్ ప్రిపరేషన్లో ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ అంటే చాలా స్ట్రగుల్ గుండానే వెళ్ళాను జాబ్ విషయంలో అయితే, సాఫ్ట్వేర్ సైడ్ అని చెప్పి. కానీ ఆ జాబ్‌లో ట్రైనింగ్ అవి ఇవ్వండి, ఇంటర్న్‌షిప్‌లు అయి చేసేవాడిని, అంతా చేసేవాడిని గానీ అంటే అది చివరికొచ్చేటప్పటికి ఏదోటి ఇంటర్వ్యూల్లో లేపోతే ఫేక్ ఇంటర్న్‌షిప్‌లు కూడా వచ్చేవి. అలాగా పోయేవిమాట. జాబుల వరకు వెళ్ళేది కాదు. ట్రైనింగ్ అవి ఇవ్వండి తప్ప. అయితే చాలా ఇదిగా ఉండేది. డిసప్పాయింట్ అయ్యేవాడిని. అంటే ఓ పక్కన దేవుడి పిలుపు కూడా ఉంది ఆ విధంగానే. అంటే ఫస్ట్‌లో నాకు తెలిసేది కాదు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. దేవుని పిలుపు ఉంది ఇలా సేవకని చెప్పి. దేవుడు పిలుచుకుంటున్నా సరే నాకు అనిపిచ్చేది కాదు. తర్వాత ఒకవేళ అనిపించినా సరే ఇంక నన్నేం పిలుస్తారు నేను అని చెప్పి నేను లైట్ తీసుకునేవాడినమాట. అయితే ఇంకా కన్ఫర్మ్ అయిన తర్వాత సేవకు పిలుస్తున్నాడన్న తర్వాత అప్పుడు ఇంకా ఇంటర్వ్యూస్‌కి అంటే ఈ చిన్న జాబ్, పెద్ద జాబ్ అని కాదు, దేనికైతే పడితే దానికి వెళ్ళేవాడినమాట. ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిపోయేవాడిని. కానీ ఎక్కడ కూడా అవ్వలేదు. ఏవి కూడా అవ్వలేదు. ఇంటర్వ్యూస్ కూడా ఫెయిల్ అయ్యేవాడిని చిన్న చిన్న జాబ్‌లకి కూడా. అయితే ఇంకా నాకు అర్థమైంది, ఇంక దేవుడు నన్ను ఖచ్చితంగా పిలుస్తున్నాడు ఇంకా ఈ మాటకు లోబడాలని చెప్పి నేను ఒక రోజు ఇంకా దేవుని సన్నిధిలో వర్షిప్‌లోనే దేవునికి సమర్పించుకున్నాను. ఇలాగా సేవకు సమర్పించుకున్నాను. ఈ ఈ ప్రాసెస్‌లోనే హెల్త్ ఇష్యూ కూడా చాలా ఇదిగా ఉండేదిమాట. ఇంకా దేనివల్ల వచ్చిందో కూడా ఈ హెల్త్ ఇష్యూ కూడా నాకు తెలియలేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ లేదనేవారు. నువ్వు థింకింగే నువ్వు ఏదో సరిగ్గా ఆలోచించట్లేదు. నువ్వేదో కొంచెం తేడాగా ఉంది నువ్వు. మరి ఎవరినైనా వేరే డాక్టర్‌ని కన్సల్ట్ చెయ్యి మరి అన్నారు. సైకాలజిస్ట్‌ని ఎవరినో ఒకరిని. అయితే నాకు చాలా ఇదిగా బాధగా ఉండేదిమాట. ఒప్పుకున్న తర్వాత కూడా సేవకు వస్తానని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఇంటి దగ్గర కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్. అసలా ప్రతిరోజు ఏదో విధంగా గొడవలుండేవి. లేకపోతే మళ్ళా ఏడవడం ఇలాంటివి చాలా ఇదిగా ఉండేదిమాట సేవకు వస్తానన్నప్పుడు కూడా. కానీ నిజంగా దేవుడి మీద నేను ఆధారపడినప్పుడు ఇంక నేను డిసైడ్ అయిపోయాను. ఇంక సేవని డిసైడ్ అయిపోయాను. సేవని డిసైడ్ అయిపోయిన తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా సరే అంటే నేను వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇదిగా చూసేవాడినమాట. కార్యాలు చూసేవాడిని. ఎన్నెన్నో కార్యాలు జరిగాయి. అంటే ఆళ్ళు అసలు ఒప్పుకోరు, నన్ను ఎళ్ళనివ్వరు. ఏదో చేస్తారేమో అనుకునేవాడిని. కానీ ప్రేయర్ చేసినప్పుడు నిజంగా ఆ ఫ్యామిలీ అందరిని కూడా దేవుడు పీస్ ఇచ్చాడు. వాళ్ళకి కూడా సమాధానం ఇచ్చాడు. వాళ్ళు కూడా నన్ను విడిచిపెట్టడానికి ఇలా సేవకు వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపించాడు సేవ విషయంలో. సేవకి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక 1 మంత్ ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇలా నన్ను దేవుడు మధ్యప్రదేశ్ నడిపించారన్నమాట. అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14, 15 వచనాల నుంచి మాట్లాడాడన్నమాట దేవుడు. అంటే సువార్తకి చెప్పకుండా మరి వారికి దేవుడికి లోబడాలని, అంటే దేవుని ప్రార్థించాలని వాళ్ళకి ఎలా తెలుస్తుందని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక నుంచి మాట్లాడాడు. 10వ అధ్యాయం నుంచి 14, 15 వచనాలు. అప్పుడు ఇంక నేను అన్నాళ్ళతో చెప్పినప్పుడు మధ్యప్రదేశ్, బీహార్ అని చెప్పి నాకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నేను మధ్యప్రదేశ్ వచ్చాను. మధ్యప్రదేశ్‌లో ప్రెజెంట్ ఇక్కడ స్కూల్‌లో పరిచర్య చేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాలో ఎంతో పీస్ వచ్చింది. అంటే అప్పటి వరకు కూడా నెమ్మది ఉండేది కాదు. అంతా ఏదోలాగా అనిపించేదన్నమాట. హెల్త్ విషయంలోనూ కూడా హెల్త్ కూడా ఎంతో ఇంప్రూవ్ అయింది. చాలా అంటే ప్రతి ఒక్క వీక్‌నెస్ నుంచి దేవుడు విడిపించాడు. అలాగే పీస్ ఉన్నది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత టీచింగ్ విషయంలోనూ కూడా ఫస్ట్ రోజైతే నా నోటంట మాట వచ్చేది కాదు. హిందీ మాట్లాడే విషయంలో.
అంటే ఎంతో కొంత వచ్చు గానీ హిందీ కొంతలో కొంత కూడా టీచింగ్‌లో నేను మాట్లాడలేకపోయేవాడిని. నా డెమో తీసుకున్నప్పుడు గట్టని. కానీ దేవుడు ఆ విధంగా కొంచెం కొంచెం అలా బలపరుస్తూ ముందుకు నడిపించారు. ముందుకు నడిపించి క్లాసెస్ తీసుకోవడంలోను కూడా ఎంతో సహాయం చేశారు. ఇక్కడున్న అక్క కూడా, అన్న వాళ్ళు కూడా ఎంతో ఆహ్, హెల్ప్‌ఫుల్‌గానే ఉండేవారు. అలానే పేషెన్స్ విషయంలోను కూడా నాకు దేవుడు ఎంతో నేర్పించాడు. అంటే ఒక విషయంలో ఏ విధంగా దేవుడి మీద ఆధారపడి అంటే ఆధారపడి వెయిట్ చేసే విషయంలో ఎంతగానో నాకు దేవుడు ఆహ్, చాలా ఇదిగా చేశాడన్నమాట. వెయిటింగ్ విషయంలో నాకు ఎంతగానో నేర్పించారు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. హ్మ్. అలాగే మా ఇంట్లోని కూడా వదిన వదిన మా వదిన తనకంటే దేవుడంటే అసలు నచ్చదు. నచ్చదో కూడా నీ రక్షణ మీ దేవుడి రక్షణ వద్దు. మీ దేవుడు వద్దు నాకు అట అని చెప్పి అంటే కొంచెం నవ్వుతా మాట్లాడుకునేవారుమాట వాళ్ళు. నవ్వుతా ఉండేవారు. నన్ను ఓ పక్క నుంచి ఇదిగా చేసేవారు. కానీ ఈ సేవకు పిలుచుకునే విషయంలోని, నా కుటుంబాన్ని విడిచొచ్చే విషయంలో ఇయన్నీ చూసినప్పుడు తను కూడా వదిన కూడానే తనకి కూడా దేవుడంటే ఏంటి అన్నది కొంచెం అర్థమైందిమాట. అర్థమైంది. ప్రతిసారి ప్రేయర్ గట్టా చేయమని చెప్తదిమాట. పిల్లల గురించి గాని, ఫ్యామిలీ గురించి గాని అంటే ఒక నమ్మకమొచ్చింది. దేవుడు నిజమైన ఇతనే నిజమైన దేవుడని చెప్పి వాళ్ళకి నమ్మకమొచ్చింది. ఆ కుటుంబం గూడా దేవుడిలో ఎదగాలని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్. అంటే దేవుడి కార్యాలు ఇంకా ఎవరు అది ఆపలేనిది అది. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కానీ నేను కూడా దేవుడి మీద ఇంకా ఎక్కువ ఆనుకుని జీవించాలని ప్రేయర్ చేయండి. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్స్ ఇవి. అలాగే పేరెంట్స్ సాల్వేషన్, ఫ్యామిలీ సాల్వేషన్, తమ్ముడి జాబు. నా మ్యారేజ్ విషయంలోనూ కూడా దేవుని చిత్తం జరగాలని టైం ఏ సమయాన్నైనా సరే అంటే నేను ఫ్యామిలీ విషయంలో కొంచెం స్ట్రగుల్ ఉంది. ఆ విషయంలో కూడా ప్రేయర్ చేయండి. దేవుని చిత్తం అయితే తొందరగా క్లియర్ అవుటకు మ్యారేజ్‌కు వే క్లియర్ అవ్వడానికి, మార్గం సరళం అవ్వడానికి ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. సో రండి దయచేసి ప్రార్థన చేద్దాం. మరి మన వద్దనటువంటి కరుణాకర్ ప్రభు చేసిన కార్యాలను బట్టి కరుణాకర్ ముందుగా స్తుతిస్తాడు. తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మరొకరు ప్రభుని స్తుతించి తర్వాత ఆశల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ముందుగా కరుణాకర్ ప్రభుని స్తుతిస్తాడు. కరుణాకర్ ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించు. స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నైనా ప్రభువా పరిశుద్ధుడా మీ బంగారు పాదాలకు వందనములు తండ్రి. మీ బంగారు నామానికి వందనములయ్యా ప్రభువా. నా దేవా నాయన ఈ సమయంలో తండ్రి మమ్మల్ని ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా. మరి గత సంవత్సరం అంతా నాయన ప్రభువా అయ్యా మీ కృపలో నాయన ప్రభువా భద్రపరిచిన విధానాన్ని బట్టి అయ్యా ప్రభువా మీ నమ్మకత్వాన్ని నా జీవితంలో నాయన ప్రభువా చూపించిన విధానాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు తండ్రి ప్రభువా. అయ్యా మరి నా తండ్రి అవును తండ్రి ఎన్నో స్ట్రగుల్స్ డిఫికల్టీస్ మధ్యన వెళ్ళినప్పటికీ కూడా ప్రభా మరి అవును తండ్రి ప్రభా అయ్యా మరి కుటుంబంలోను అయ్యా ప్రభా మరి బయట మనుషుల మధ్య కూడా ప్రభా మరి ఎంతగానో అయ్యా మరి నా తండ్రి నన్ను ఒక తక్కువ చూపు చూస్తూ చిన్న చూపు చూస్తూ మరి ఎంతగానో నన్ను వికరించిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రభా ఇదిగో నాయన మరి మీరు నిలబెట్టారు నాయన మరి మీ సేవకు నా తండ్రి అందుబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి ప్రభా. అయ్యా ప్రభా మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి ప్రభా నా దేవా నాయన మరి ఆ జీవితమే కంటిన్యూ చేసిన అవుతే నా తండ్రి ప్రభా నా జీవితం నైనా వ్యర్థమైపోతుంది తండ్రి ప్రభా. కానీ మీరు ఆ విధంగా నైనా ప్రభు నన్ను నడిపించుకున్న ప్రభు మీ సేవకు పిలుచుకున్నారు ప్రభు. మరి నా తండ్రి మీ భయభక్తులతో మీరు నడిపించారు ప్రభు. మరి నా తండ్రి మరి ఆ విధంగా నడవడం బట్టి నా తండ్రి ప్రభు మరి ఇప్పుడు నా తండ్రి మరి ఎంతో మంది నైనా మరి అయ్యా ప్రభు మీ బట్టి తండ్రి ప్రభు నా తండ్రి నా జీవితాన్ని చూసి మరి అయ్యా ప్రభు నా తండ్రి నైనా మరి అయ్యా మరి ఎంతగానో సంతోషిస్తున్నారు ప్రభు.
మరి నా తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. నా దేవా నాయన మరి నాయన ప్రభువా, విశ్వాసం ఉన్న బిడ్డలు కూడా ప్రభువా, మరి ఇంకను కూడా ప్రభువా మీరు ఎదగడానికి కృపను దయచేయండి అయ్యా. మరి నా తండ్రి మరి సేవ విషయంలోనూ కూడా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఏ విధంగా వెళ్ళాలని తెలియకున్నప్పుడు తండ్రి ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి నాయన మీరు అడగగానే నాయన ప్రభా మీరు అవును తండ్రి ప్రభా మీరు నాయన మరి చూపించిన మార్గంను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా మరి నాయన మరి అలానే నా తండ్రి ఇక్కడ తీసుకొచ్చి మరి మీ పరిచయలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. అయ్యా బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ప్రభా మరి ప్రతి ఒక్క సమయంలోనూ కూడా ప్రభా మీరు బలపరుస్తూనే వచ్చారు ప్రభా. ఎక్కడ కూడా ప్రభా మీరు నా తండ్రి అయ్యా మరి నేను డిస్కరేజ్ అవ్వడానికి నైనా ప్రభా మరి ఎక్కడా కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు తండ్రి. ఎంతో గొప్పగా నడిపించారు, అందుబట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను నా తండ్రి ప్రభా. అదేవా అందుబట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి కుటుంబంలోనూ కూడా ప్రభా అయ్యా మరి నాయన మీ గురించి నాయన ప్రభా మరి వాళ్ళు నన్ను తెలుసుకుంటున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. మరి ఒక రోజు నాయన ప్రభా వాళ్ళు కూడా ప్రభా మరి మీ చిత్తంలోకి రావడానికి నాయన ప్రభా మిమ్మల్ని తెలుసుకోవడానికి నా దేవ కృపను దయచేయండి. మీకు వందనాలు చెల్లించుకున్నాను నా దేవ, సహాయం చేయండి నా దేవా. మీకే కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో నేను మీ పరిచయంలో నాయన ప్రభా ఇంకనూ నాయన ప్రభా ఎదగడానికి కృపను దయచేయండి ప్రభా. నన్ను ప్రతి బలహీనతల్లోనూ నా తండ్రి ప్రభా మీరు బలపరిచారు, ఇంకనూ కూడా బలపరుస్తారని నమ్ముచు నాయన ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. సరే అండి, దయచేసి మరి మరొకరు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కరుణాకర్ యొక్క ఆత్మీయ ఎదుగుదల, పరిచర్య, వివాహం కొరకు, తర్వాత కుటుంబంలో అమ్మా నాన్నల యొక్క రక్షణ, అన్న యొక్క కుటుంబం యొక్క రక్షణ, అన్న వదిన పిల్లల యొక్క రక్షణ కొరకు, తర్వాత మరి తమ్ముడు యొక్క జాబ్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. సో దయచేసి మరొకరు ప్రార్థన చేయండి. దయచేసి మరొకరు సమయం తీసుకోనండి. పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్వతండి జీవం కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను మా నాయన. మరి ప్రభా కరుణాకర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. మరి నిజమే జగత్తుకున్నది వేయబడకముందే అయ్యా మీ యొక్క అనాది కాల ప్రణాళికలో ఆ బిడ్డను మీ పని కొరకు మీ పరిచయ కొరకు మా ప్రభా అయ్యా మరి మీరు ఏర్పరచుకున్నారు, అయ్యా మీరు పిలుచుకున్నారు మా ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను అయ్యా. ఇదిగోండి మా ప్రభా మరి తన యొక్క ప్రార్థన అవసరతను బట్టి పాదాల చెంతకు వస్తా అన్నాం, జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి దర్శించండి అయ్యా కుటుంబంలో తల్లిదండ్రుల్ని అయ్యా, మరి అట్లానే అన్నదమ్ముల్ని మీరు రక్షించండి, మీ రక్షణ కార్యాలు జరిగించండి. ప్రత్యేకించి అన్న వాళ్ళ కుటుంబాన్ని వదిన గారిని కూడా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. మీ రక్షణ కార్యాలు జరిగించండి మా ప్రభా. అయ్యా వారు అయ్యా మీ చిత్తం చేసే విషయాల్లోనూ ప్రభా మరి మీ చిత్తాన్ని మా ప్రభా నాయన అయా ఎరిగి మీ చిత్త ప్రకారం నడుచుకునే విషయాల్లోనూ మా ప్రభా మీరే కృపను చూపించమని మా తండ్రి నాయన ఎదుగుని మా ప్రభా మీరే మా ప్రభా వారిని అయా మా బిడ్డను వారి మధ్య మీ సాక్షిగా ఉంచుకోమని వేడుకుంటా ఉన్నాను మా ప్రభా. దేవా సహాయం చేయండి, దేవా కృప చూపించండి మా తండ్రి. ఇదిగోండి మా ప్రభా మరి ఇంకను అయా ఆ కుటుంబంలో ఉంటున్న లోటుపాట్లు కూడా నా ప్రభా ప్రతిదీ కూడా మీరే తీర్చి నాయన మరి ఏదైతే మా ప్రభా అయా మరి అవిశ్వాసం ఉంటా ఉందో వాటన్నిటిని కూడా మీరు సరిచేసి మరి మంచి సంఘమును అట్లనే మంచి అయా ఇదిగోని మరి నడిపించగలిగే అయా సేవకులు మరి దయచేయమని వేడుకుంటా ఉన్నాం అయ్యా. మరి అట్లాగే మా ప్రభా ఆ విషయంలో కూడా ఉంటున్న డిస్టర్బెన్సెస్ అంతటిని కూడా మీరు తీసివేయండి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోమని కుటుంబంలో మా ప్రభా నాయన మరి మీరే
నాయన ఇదిగోండి మా ప్రభా దర్శించండి అయ్యా. ఇదిగోండి మా ప్రభా ప్రతి పరిస్థితిని కూడా మరి మీ చిత్తానుసారంగా అనుకూలంగా మీరు మార్చమని వేడుకుంటా ఉన్నాను దేవా. మరి ఇక్కడ పరిచయలో కూడా నా ప్రభా బిడ్డను మీరు బలపరచండి. ప్రత్యేకించి టీచింగ్ విషయాల్లో మా ప్రభా మీరు నమ్మకంగా పనిచేయగలుగుటకు అయా అనేక బిడ్డలను మా ప్రభా మీ వైపు త్రిప్పే బిడ్డగా అనేకుల్ని మా ప్రభా నాయన ఈ మీ కొరకు మా దేశం కొరకు తయారు చేసే బిడ్డగా చేయమని వేడుకుంటా ఉన్నాను దేవా. కృప చూపించండి అయా. ఇదిగోండి మా ప్రభా తన యొక్క ఫ్యూచర్ పట్ల ఇంకా మీ ఉద్దేశాలు ఏమంటేనే సంపూర్ణంగా మా ప్రభా మీ యొక్క ప్రణాళికలో అయా జరిగించి అయా మరి భవిష్యత్తును మీరే అయా కట్టమని దేవా. మరి తన జీవితాన్ని అయా ఇంకా మీరు మా ప్రభా మరి అయా ఆ యొక్క మట్టి ముద్దను మా ప్రభా ఎట్లా అయితే మా ప్రభా మలుస్తాడు ఆ రీతిగా మీరే ఇంకా నేర్పించుకొని మా ప్రభా అయా మరి విలువైన పాత్రగా బిడ్డను చేయమని మీ కొరకు వాడబడే పాత్రగా మలచమని యేసునామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళీ దయచేసి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అన్నకి వెళ్ళాలా? దయచేసి రండి, దేవుని వాక్యం చదువుకుందాం. యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథం 'ఇండియన్ క్రిస్టియన్ డే' అని గుర్తు చేసుకుంటున్నటువంటి ఈరోజు పర్టికులర్గా మిషన్స్ ఏ విధంగా ఆయా దేశాల నుండి మిషనరీస్ వచ్చి భారతదేశ అభివృద్ధిలో లేకపోతే అభ్యున్నతిలో వాళ్ళ వంతు ఏ విధంగా వాళ్ళు సేవ చేశారో కొంతవరకు మనకు తెలుసు. అన్నీ తెలుసు అని మనం అనలేము. విలియం కేరీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధమైన కార్యాలు చేశారో, లేకపోతే ఆమె కార్మైకల్ అనేటువంటి మిషనరీ ఏ విధంగా ఈ దేవదాసి సిస్టమ్ మీద, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ మీద ఏ విధంగా ఆమె ప్రయాసపడిందో, ఒకళ్ళు కాదు, జీజన్బర్గ్ ఆయన ఎలాగ ప్రయాసపడ్డాడో, ప్రార్థనాపరుడైనటువంటి హైడ్ ఆయన ఏ విధంగా ప్రయాసపడ్డాడో, భారతదేశ చరిత్రలో క్రైస్తవ మిషనరీల యొక్క ప్రయాస, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పరిచర్య ఎంతో గొప్పవి. వాళ్ళు ఒక మతాన్ని బట్టో, ఒక దేశాన్ని బట్టో, ఒక కులాన్ని బట్టో కేంద్రంగా పనిచేయాల. వాళ్ళ దేశం కాదు, వాళ్ళ మతం కాదు, వాళ్ళ జాతి కాదు, అయినా సరే ప్రభువుని బట్టి వాళ్ళు ఇతరుల్ని ప్రేమించారు. దేశాన్ని ప్రేమించటము అంటే ఏంటో చాలా మందికి ఇంకా అసలు అవగాహన లేదు. మొన్న అనకాపల్లి మీటింగ్స్కి వెళ్ళి సండే నైట్ జర్నీలో ఉన్నప్పుడు నాకు ఆపోజిట్లో కూర్చున్న ఒక ఫ్యామిలీ, కొంచెంసేపు అవి ఇవి మాట్లాడాము. తర్వాత మాటల్లో నేను పాస్టర్ని అని చెప్పాను. ఎక్కిన దగ్గర నుంచి ఆవిడ చాలా మాటకారిగా అర్థమవుతుంది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది అనిపించింది. ఆమెకి ఒక 50-55 ఉంటాయి. ఎప్పుడైతే నేను పాస్టర్ అని చెప్పానో అప్పుడు దాకా నన్ను అసలు టచ్ చేయలేదు. అప్పుడు మొదలుపెట్టింది నాతో కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్ దగ్గర ఒక 3 గంటల పైనే కొనసాగింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఎందుకు హిందూ దేశం ఇట్లా అయిపోతుంది? ఎందుకు మీరు ఇది వదిలేసి అటు ఎందుకు వెళ్ళారు? మీరు కూడా ఇక్కడ వాళ్ళకి
పుట్టినటువంటి వాళ్ళే కదా, అది ఇది అని ఏదో సోషల్ మీడియాలో చూసిన చెత్త అంతా బుర్రలోకి ఎక్కించుకొని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టింది. వాళ్ళ ఆయన పక్క నుంచి ఆయన ఆపుతున్నాడు. ఆయన ఈ డిసెంబర్లో రిటైర్ అయిపోతున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్. నువ్వు ఆగు, ఎవరిష్టం వాళ్ళది అంటుంటే మీరు ఊరుకోండి, మీకు తెలియదు అంటుంది. సరే మాట్లాడినివ్వండి, పర్వాలేదు, మాట్లాడినివ్వండి అని. ఇక చాలా మాట్లాడుతూ ఉంటే మరి అందరూ అటువైపు వెళ్ళిపోతుంటే హిందూ దేశానికి ఏమైపోవాలి, ఏమైపోతుంది దేశము? ఇప్పుడు మీరు ఇటు నుంచి అటు వెళ్ళారు, రేపొద్దున మీ పిల్లలు మీరు మళ్ళీ మారుస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు కూడా మీ వైపు వస్తారు. ఇట్లాగా నేను చాలాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు అర్థమైనాయి నాకు. అప్పుడు ఆమె కొన్ని మాటలు చెప్పాను. వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు, మాట్లాడదామంటే ఆఫీస్ వర్రీస్తో, వచ్చిన తర్వాత కూడా ఫోన్ కాల్స్తో ఆయన బిజీగా ఉండి ఆమెకి సమృద్ధిగా టైం ఇవ్వట్లా. పిల్లలిద్దరూ చదువుల పేరుతో హాస్టల్స్కి వెళ్ళారు, అప్పుడు మాట్లాడలా. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఫోన్ చేస్తే మమ్మీ ఆఫీస్లో బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తానని ఒక మాట మాట్లాడి పెట్టేస్తున్నారు. సో ఇటు పిల్లలు కావచ్చు, ఇటు భర్త కావచ్చు, ఎవరు మాట్లాడడానికి ఎక్కువ టైం ఇవ్వకపోవటాన్ని బట్టి మెల్లిగా ఫోన్కి అలవాటు పడింది. నేను అడిగాను, ఈ విధంగా మీ పరిస్థితి ఉంది కాబట్టి మెల్లిగా యూట్యూబ్ అలవాటు చేసుకున్నారా అని అడిగాను. మీకు ఎలా తెలుసండి అంది. మీరు అడుగుతున్నవన్నీ కూడా యూట్యూబ్లో తిరిగే, సోషల్ మీడియాలో తిరిగే విషయాలే. ఎక్కడో చూసి ఎవడో పెట్టిన వీడియోని చూసి విషయాలు నమ్మద్దు. మీకు తెలిసిన 50 మందో 100 మందో ఉంటారు కదా మీ చుట్టూ, మీ బంధువులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళలో ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేశారా? లేదు. నా సాక్ష్యం కూడా చెప్పాను, నన్ను ఎవరు ఫోర్స్ చేయలా. అలాగని ఈ రోజు వరకు నేను ఎవరిని ఫోర్స్ చేయలా. సత్యాన్ని చెప్పినప్పుడు దాన్ని ఎంపిక చేసుకునేటువంటి స్వాతంత్రం మన దేశం మనకిచ్చింది. వాళ్ళందరూ వచ్చి మత మార్పిడి కోసం వచ్చి ఏదో చేయలేదు, వాళ్ళ దేశం యొక్క అభ్యున్నతి కోసం ప్రయాసపడ్డారు. ఏం చేశారు అనే ప్రశ్న వస్తే, మనిద్దరం ఇప్పుడు కూర్చొని ప్రయాణం చేస్తున్న ట్రైన్ కూడా మిషనరీస్ తెచ్చింది. కొన్ని మాటలు చెప్పాక కొంచెం స్లో అయింది. ఏంటి దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేశ ప్రగతి కోసం ఏం చేశావు? ఈ ద్వేషాన్ని పెంచి పోషించటమా, ఇంకొక వ్యక్తిని ద్వేషించటమో, లేదా మీదపడి కొట్టటమోనా? ఏంటి దేశాన్ని ప్రేమించటం అంటే ఏంటి? కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు కొంచెం ఆలోచించడం మొదలుపెట్టింది. అవునులేండి, కరెక్టేలేండి అది అని. ఆమె ఆ క్వశ్చన్స్ రేస్ చేయటం వల్ల ఆ కూపేలో ఉన్న ఇంకొక 6 కూడా ఎన్ని వినటం మొదలుపెట్టారు. ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తున్నానంటే, అనేక మందికి ఇలాంటి ఒక రాంగ్ పర్స్పెక్టివ్ అనేది ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్ళిపోయింది. ఆమెకు చెప్పా, చాలా సీరియస్గా చెప్పా, సోషల్ మీడియాలో కనబడే 90% తప్పేనమ్మా, మీరు వాటిని చూసి నమ్మమాకండి. అదేలే అయ్యా, నువ్వు నా బిడ్డ లాంటోడివి, నా బిడ్డ వయసు ఉంది, అందుకే స్వాతంత్రంగా అడుగుతున్నాను అంటుంది. ఫస్ట్ వాయిస్ పెంచినామా, తర్వాత మెల్లిగా కొంచెం స్లో అయింది. యోనా విషయంలో కూడా ఏదైతే ఈ యొక్క మిషన్స్ యొక్క వాళ్ళ పరిచర్యని గుర్తు చేసుకునే దినంగా ఈరోజు గుర్తు చేసుకుంటున్నామో, ఇండియన్ క్రిస్టియన్ డేగా, ఒక పేరు మనం ఇక్కడ పెట్టాలి అని అంటే, మిషన్స్లో చాలామంది ప్రయాసపడ్డారు, చాలా రకాలుగా ప్రయాసపడ్డారు, ఇంకా ప్రయాసపడతానే ఉన్నారు. యోనా దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాఠాలు ఏంటి అని అంటే, ఒకవేళ ఒక హెడ్డింగ్ పెట్టాలి అని అంటే, మిస్టేక్స్ ఆఫ్ ఏ మిషనరీ. మిస్టేక్స్ ఆఫ్ ఏ మిషనరీ. మిషనరీనే, కానీ ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు అనే దానికన్నా అవిధేయతలు. యోన గ్రంథం అంతా మనకు తెలిసిన కథే కాబట్టి అవసరాన్ని బట్టి అక్కడక్కడ కొన్ని మాటలు చదువుదాం. గ్రేట్ సిటీ అనే మాట ఈ గ్రంథంలో మనం చూస్తాం, గొప్ప పట్టణము అని.
లేదా మహాపట్టణం అనే మాట చూస్తాం. అదేవిధంగా గొప్ప మత్స్యము అనే మాట కూడా చూస్తాం 1:17లో. గ్రేట్ ఫిష్. గ్రేట్ అనే మాట మనకి కనబడుతూ ఉంటుంది ఈ యొక్క బుక్లో. గొప్ప పట్టణం కావచ్చు, గొప్ప చేప కావచ్చు. ఈ యొక్క ప్రాఫిట్ యొక్క డిసొబీడియన్స్ గురించి, ఆ గొప్ప పట్టణం గురించి 9 సార్లు ప్రస్తావించబడింది. ఆ గొప్ప చేప గురించి 4 సార్లు ప్రస్తావించబడింది. దేవుని గురించి 38 సార్లు ప్రస్తావించబడింది. ఈ ప్రవక్త యొక్క డిసొబీడియన్స్, అవిధేయత గురించి 18 సార్లు ప్రస్తావించబడింది. ఇంతకీ ఎవరు మిషనరీ? బైబిల్ పరంగా కనుక మనం ఆలోచన చేస్తే ఎవరు మిషనరీ? ఈ ప్రేషిత ఆజ్ఞ అనేది, ఈ గొప్ప ఆజ్ఞ అనేది దేవుడు ఎవరికిచ్చాడు? ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి కూడా. అది మనం 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరి పారాగ్రాఫ్ లో చూస్తాం. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులనుగా చేయండి అనే పిలుపు ప్రతి బిలీవర్కి ఇచ్చింది. కాబట్టి మిషనరీ పిలుపు అని అంటే అదేదో సొంత స్థలాలను విడిచిపెట్టి వెళ్ళినటువంటి కొద్ది మందికి సంబంధించినది కాదది. దెర్ వాజ్ ఎ మిషనరీ కాల్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ మిషనరీ, ఎవ్రీ అన్బిలీవర్ ఈజ్ ఎ మిషన్ ఫీల్డ్. ప్రతి విశ్వాసి కూడా ఒక మిషనరీనే. వాడి పక్కన ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసి కూడా తనకు ముందు ఉన్నటువంటి మిషనరీ పొలము. బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క హృదయాన్ని గనుక మనం చూస్తే, హార్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ ఆఫ్ మిషన్స్. దేవుని యొక్క హృదయము వేరేమీ కాదు, ఆయన హృదయం అంతా కూడా మిషన్స్ తో నిండిపోయింది. బైబిల్ని 2 భాగాలుగా చేస్తే, మొదటి 11 అధ్యాయాలు ఒక భాగము, ఆదికాండం 12 అబ్రహాముని పిలవటం మొదలుకొని ప్రకటన వరకు మనకు కనబడేదంతా మిషన్స్, వేరేం లేదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, బైబిల్లో ఉంచి మిషన్స్ ని కనుక తీసేస్తే ఒకవేళ మనకి మిగిలేది ఇటు అటు మిగిలిన అట్టలే మిగిలితే ఇంకేం మిగలదు అంటాడు. బైబిల్ అంతా కూడా మిషన్స్ తో నిండిపోయింది. అయితే ఈ యొక్క మిషన్స్ లో మెథడ్ ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన లేదా దేవుడు ఎంపిక చేసుకున్న మెథడ్ ఏంటి అని అంటే, గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్, మనమే. అందుకే 12లో అబ్రహామును పిలవటం చూస్తాం. ఆయా సమయాలలో ప్రతిసారి కూడా ఒక మిషన్ కొరకు, ఒక పని కొరకు, ఆ ప్రేషిత ఆజ్ఞను ముందుకు తీసుకెళ్లటం కోసం దేవుడు వేరువేరు సమయాల్లో ఆయా వ్యక్తుల్ని పిలవటాన్ని మనం చూస్తాం. గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్, నాట్ ఏంజల్స్. దేవదూతలు కాదు, వాళ్ళకి చెప్తే సంతోషంగా చేస్తారు ఈ పని. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి, మనుష్యులు దీన్ని చేయాలి, మనుష్యులు చేయాలి. సో దీనికి 2 విషయాలు. మిషన్ అన్నప్పుడు అది ఒక టాస్క్ టు పెర్ఫార్మ్. ఒక టాస్క్ ఉంది మనం చేయవలసింది మిషన్స్లో. మిషన్స్లో ఉండాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మిషన్తో పాటు విజన్ అనేది కూడా ఉండాలి. దర్శనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దర్శనం అని అంటే ఈ రోజుల్లో దర్శనాల పేరుతో చెప్తున్న సోది గురించి మాట్లాడట్లేదు నేను. ఒక విజన్. ఏంటి ఆ దర్శనము? దేవుని యొక్క భారం ఏదైతే ఉందో, గాడ్స్ బర్డెన్ ఏదైతే ఉందో ఫర్ పెరిషింగ్ సోల్స్, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని భారం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని ఎత్తుకోవటం. సో దేవుడు ఎప్పుడూ కూడా దర్శనాన్ని ఇచ్చే దేవుడు. నిన్న కూడా మనం అపోస్తలుల కార్యాలు 16లో గుర్తు చేసుకున్నాం. అక్కడ వెళ్ళనీయకపోవటం కావచ్చు, ఆ తర్వాత చూసినప్పుడు ఏ విధముగా మాసిదోనియా దేశస్థుడొకడు వచ్చి మాకు సహాయం చేయమని అడిగినట్లుగా ఉన్న విషయాల్ని మనం అక్కడ చూసాం. సో విజన్ అనేది కూడా చాలా అవసరం మిషన్స్ లో.
అది లీడ్ చేస్తుంది. మనము సామెతల గ్రంథం 29:18లో ఈ మాటను చూస్తాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అనే మాట. విజన్ అనేది చాలా ముఖ్యం. దర్శనము అనేది ఇంగ్లీష్లో ఏమనుందంటే వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఈజీ తెలుగులో ఈ వచనం ఎలా రాయబడింది అని అంటే, దర్శనము లేకపోతే ప్రజలు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతారు. దర్శనం లేకపోతే అదుపు ఉండదు, దర్శనం లేకపోతే విచ్చలవిడిగా ఉంటారు. సో వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవుని పనిలో మనకి ఈ యొక్క విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీస్ రిక్వైర్ CEOs విత్ విజన్. కంపెనీస్కి CEOs కావాలి. ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక దర్శనం కలిగిన CEOs కావాలి. కంట్రీస్ రిక్వైర్ లీడర్స్ విత్ విజన్. దేశానికి కూడా నాయకులు, ఎట్లాంటి నాయకులు కావాలంటే ఒక దర్శనం కలిగిన నాయకులు కావాలి దేశాలకి. దానికంటే కూడా ఎక్కువైంది ప్రభు పని. ఇన్ లార్డ్స్ వర్క్ we need an elevated vision. మనకి ఇంకా ఉన్నతమైనటువంటి, ఇంకా ఘనమైనటువంటి గొప్ప దర్శనం మనకు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు ఇవ్వాలి, ప్రభువుని అడగాలి. సో దర్శనము అన్నప్పుడు ఆ పదాన్ని అపార్థం చేసుకోవద్దు. దర్శనము అన్నప్పుడు ఈ రోజుల్లో దర్శనము అని చెప్తున్న సోది కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది కాదు. ఈ రోజుల్లో ఏం దర్శనాలు అంటున్నారు, సంఘాల్లో ఏం దర్శనాల గురించి మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయికి ఆ అబ్బాయిని దేవుడు నాకు చూపించాడు అంటాడు. వీళ్ళు ఈ దర్శనాలు అంటారు ఈ పెద్దవాళ్ళు. నా వివాహానికి ముందు కూడా ఒక ఇద్దరు పెద్దవాళ్ళే వేరువేరు సమయాల్లో మనవాళ్ళే వచ్చి, అయ్యా దేవుడు నాకు చూపిస్తున్నాడు నువ్వు ఈ అమ్మాయి చేసుకుంటారని. సరే నేనేమన్నానంటే, సరే ప్రార్థన చేయండి, ఒకవేళ అది ప్రభు చిత్తం అయితే అన్నోళ్ళ యొక్క ప్రపోజల్ని తీసుకుని వస్తే, ప్రభు చిత్తం అయితే అది మీకు తెలియజేసినప్పుడు నాకు కూడా తెలియజేస్తాడు కదా. ఇక పెద్దవాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడలేక, ఎర్లీ డేస్లో ఇది ఆ విషయాలు జరగలేదే. నా జీవితంలోకి వేరే ఆమె వచ్చింది. ఈ రోజుల్లో ఇలాంటి దర్శనాలు అంటున్నారు. మనకు కావాల్సినటువంటి దర్శనము వేరు, దానికి భిన్నంగా వేరే వేరే దర్శనాలన్నీ వచ్చి కూర్చున్నాయి. దర్శనము యొక్క విజన్ యొక్క అర్థమే మారిపోయిన దినాల్లోకి వచ్చేసాం మనం. చాలాసార్లు చిన్న చిన్న దర్శనాలతో సంఘాలు కావచ్చు, ఈవెన్ వ్యక్తులు కావచ్చు, వాళ్ళు తృప్తిగా అక్కడ ఆగిపోతున్నారు. ఇంకా చాలే. విలియం కేరీ అనే మిషనరీ చెప్పిన కొటేషన్ మనందరికీ తెలుసు. కొంతమంది బిలీవర్స్ ఇళ్లలో కూడా ఇది ఎదురుగా కనబడతా ఉంటుంది. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనే మాట. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టండి, దేవుని కోసం గొప్ప వాటిని దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయండి, ఆశించండి. అది విజన్ అంటే. ప్రాబ్లం ఏంటంటే మనము దర్శనం లేని వారంగా తయారైపోయాం. ఏ అన్నో నాకు ఒక పని చెప్తాడు, ఆ పని చేసుకుని వెళ్ళిపోతే చాలు, అమ్మయ్యా అప్పగించిన పని నేను నమ్మకంగా చేసేసాను చాలు అనేటువంటి ఆ చిన్నపాటి వాటి దగ్గర మన దర్శనాలు ఆగిపోతూ ఉన్నాయి. ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ, అన్న చెప్పింది నమ్మకంగా చేసేద్దాం, నాకు అప్పగించిన ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దీన్ని నేను చాలా జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేస్తాను, ఇక చాలు. అంటే మన దర్శనాలు ఏమైపోతున్నాయి, దానికి మించి దాటి చూడలేని, ఆలోచించలేని దగ్గర మన యొక్క దర్శనాలు, మన విజన్ అనేది ఆగిపోయింది. అందుకే ఎవరెవరి గురించో మాట్లాడుతున్నాం, కానీ మనము పూనుకునే విషయాలు, మనము చేస్తున్న విషయాల గురించి వచ్చి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనం అందరము క్వశ్చన్ చేసుకోవాలి, ప్రభుని అడగాలి, ప్రభు ఐ నీడ్ ఎ ఎలివేటెడ్ విజన్.
నీ పిలుపు నాకు అర్థమైంది, నీ పనిలోకి వచ్చాను. ఓకే. ఆ పనిలో భాగంగా నేను ఒక పర్టిక్యులర్ పనిని ఒక బాధ్యతగా ఎత్తుకున్నాను. ఓకే. ఇక ఇంతేనా? ప్రభువుని అడగాలి. ప్రభువా, ఐ నీడ్ ఎన్ ఎలివేటెడ్ విజన్. వాళ్ళు వచ్చినప్పుడు జరగని విషయాల్ని వాళ్ళు ముందే చూశారు. వాళ్ళ విజన్ అనేది, విజన్ గురించి వెబ్స్టర్ డిక్షనరీలో చూస్తే దాంట్లో ఏమనుందంటే, విజన్ ఏ థాట్, కాన్సెప్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ది ఇమాజినేషన్ అన్నాడు. అదొక వస్తువు కావచ్చు, అదొక కాన్సెప్ట్ అవ్వచ్చు, అదొక థాట్, ఆలోచన కావచ్చు. ఎలాగ ఫామ్ అయింది, ఎలా తయారైంది అని అంటే బై ది ఇమాజినేషన్. వెబ్స్టర్ డిక్షనరీలో విజన్ గురించి ఇలా రాశాడు. ఇంకొక దగ్గర ఏం రాశాడంటే విజన్ గురించి, ఇంటెలిజెంట్ ఫోర్సైట్. ఇంటెలిజెంట్, వీడు చాలా ఇంటెలిజెంట్ ఫెల్లో అంటారు చూసారా. ఫోర్సైట్ అంటే ముందు చూపు. చాలా ఇంటెలిజెంట్ గా ఆ యొక్క ముందు చూపును కలిగి ఉంటారు. ఇది విజన్ అంటే. సో యోనా దగ్గరికి మనం వచ్చినట్లయితే, యోనా యొక్క పరిస్థితిలో అయితే ఇది ఎవరికి దొరికే అవకాశం ఉంది? మనందరికీ ఈ వచనం బాగా తెలుసు. 32:8 కీర్తనలు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాననే మాట, నీవు నడవలసిన మార్గములు నీకు ఉపదేశిస్తాను అనే మాట మనందరికీ తెలుసు. ప్రభువుని అడగాలి. ఒకవైపు ఈ యొక్క అప్పగించిన ఈ చిన్నది ఏదైతే మనం చేస్తా ఉన్నామో ఇది పెద్దగా ఫీల్ అయిపోకూడదు. చాలా చిన్నదే చేస్తున్నాం మనం. ఈ చిన్న చిన్న దర్శనాలతో, ఈ చిన్న చిన్న వాటిలతో మనము ఇక చాలు అని తృప్తి చెందితే అక్కడ ఆగిపోతుంది. ఆయన ఎప్పుడూ కూడా ఎక్స్పాండ్ చేయటానికి చూస్తూ ఉంటాడు. మన ప్రాబ్లం ఏంటంటే ఉన్నదాంతో ఇక చాలే అని ఆగిపోతా ఉన్నాం. అందుకే ఆ యొక్క మన యొక్క దర్శనము, మన విజన్ అనేది ఎక్స్పాండ్ అవ్వట్లేదు. యోనా ఎలాంటి వ్యక్తి అని అంటే దేవుని ప్రవక్తే, కానీ అతని జీవితంలో దేవుని ప్రవక్త మాత్రమే కాదు, దేవుని యొక్క స్వరాన్ని వినినవాడు మాత్రమే కాదు, దేవుని చిత్తము ఏంటో తెలుసుకున్నవాడు మాత్రమే కాదు, దేవుడు ఎట్లాంటి వాడో కూడా ఎరిగినవాడు. అన్నీ తెలిసినకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు ఈ విజన్ నేను ఎరగాలి, లేదా దేవుని చిత్తాన్ని నేను తెలుసుకోవాలి అని కనుక మనం కోరుకుంటే దానికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? వాడు విశ్వాస అయి ఉండాలి. ఫస్ట్ మస్ట్ బి ఏ బిలీవర్, మస్ట్ హ్యావ్ ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. వాడికి రక్షణను కూర్చున్న నిశ్చయత ఉండాలి. కొంతమంది విశ్వాసిగా ఉండి నిశ్చయత లేని వాళ్ళుగా ఉంటారు. మూడవదిగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే డిజైర్ టు డూ గాడ్స్ విల్. కాబట్టి ఈ మూడు క్వాలిటీస్, వాడు విశ్వాస అయి ఉండాలి, రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి, మూడవదిగా దేవుని యొక్క చిత్తాన్ని నేను చెయ్యాలి అనే ఆశ ఉన్నప్పుడు దేవుడు అట్లాంటి వాళ్ళకి ఆయన ఉద్దేశాలని బయలుపరుస్తూ ఉంటారు. విశ్వాసి అయ్యుండి రక్షణ నిశ్చయత ఉండి కూడా నువ్వేమన్నా చెప్పు, నేను చేయాలనుకుంది చేస్తాను అనే వైఖరి ఉన్న వాళ్ళకి దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరచడు. ఎప్పుడైతే మనము దేవుని చిత్తానికి, ఇఫ్ వి డూ గాడ్స్ విల్, మనకి ఏం దొరుకుతుంది అని అంటే మొట్టమొదటిగా స్పిరిచువల్ నరిష్మెంట్, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క నరిష్మెంట్ అంటే పోషణ దొరుకుతుంది దేవుని చిత్తంలో. రెండవదిగా దేవుని చిత్తంలో మనకి ఏం దొరుకుతుంది అంటే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, ఆత్మీయంగా మరెక్కువగా మనం వెలిగింపబడతా ఉంటాం, మరెక్కువగా థింగ్స్ మనకు అర్థమవుతూ ఉంటాయి. మూడవది దేవుని చిత్తంలో మనము అడుగులేస్తా ఉన్నప్పుడు మూడవది స్పిరిచువల్ ఎనేబుల్మెంట్, ఆయా విషయాలు చేయటానికి కావాల్సిన మనం ఎనేబుల్ అవుతాం. దేవుడు మనల్ని ఎనేబుల్ చేస్తూ ఉంటాడు, మనకు కావాల్సినటువంటి ఆ యొక్క సామర్థ్యాలను ఇస్తూ ఉంటాడు. కేవలం ఆయన చిత్తాన్ని బయలుపరచడమే కాదు, అవి చేయటానికి కావాల్సిన సామర్థ్యాలు ఇస్తాడు. సో ఈ మూడు విషయాలు, నరిష్మెంట్, ఎన్లైట్మెంట్ అండ్ ఎనేబుల్మెంట్, ఈ మూడు కూడా
దేవుని చిత్తంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మిస్టేక్స్ ఆఫ్ ఎ మిషనరీ అని ఆ యొక్క శీర్షిక కింద మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి ఈయన చేసినటువంటి మిస్టేక్స్? మొట్టమొదటిది రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ విల్. దేవుని చిత్తము ఎడల తనకున్నటువంటి తప్పుడు వైఖరి. దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు నినివేకెళ్ళు, వాళ్ళకి చెప్పు, వాళ్ళ మీదకి ఈ యొక్క దేవుని యొక్క కోపం రాబోతుంది అని చెప్పు అని అంటే దాని విషయంలో తన వైఖరి వేరేగా ఉంది. సో దేవుడు ఆయన్ని పిలిచి నువ్వు ఇటు వెళ్ళయ్యా అని చెప్తే ఆయన ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంత ఫాస్ట్ గా వెళ్ళగలడో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. సాధారణంగా ఈ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మనకి ఆమోస్ ఉంది, ఒబద్యా ఉంది, కొన్ని గ్రంథాలు ఉన్నాయి, నహూం ఉంది. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో యోనా గుర్తున్నంతగా వేరే గ్రంథాలు గుర్తుండవు. ఎందుకంటే ఈయన యొక్క పరిస్థితి లేకపోతే ఈయన చేసిన పనులు అట్లాంటివి. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో గుర్తుండేది యోనాని. సో లిటరల్ గా దేవుడి చిత్తాన్ని తెలుసుకొని దానికి ఖచ్చితంగా ఆపోజిట్ గా వెళ్తున్నటువంటి వ్యక్తిగా మనకి యోనా కనబడుతుంది. ఇది ఆయన చేసినటువంటి మొదటి తప్పు. దేవుని చిత్తాన్ని ఎరగటము ఒక విషయం అయితే దానిని చేయటము మరొక విషయం. మన జీవితంలో కూడా దేవుని చిత్తము అన్నప్పుడు ఆల్రెడీ బైబిల్లో మనకి బయలుపరచబడిన చిత్తాన్ని మనం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో నీ ఎడల నా ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన చిత్తాన్ని ఆయన బయలుపరుస్తాడు. బయలుపరచబడిన చిత్తం ఏంటి? అందరూ ప్రార్థన చేయాలి. బయలుపరచబడిన చిత్తం ఏంటి? అందరూ పరిశుద్ధంగా ఉండాలి. బయలుపరచబడిన చిత్తం ఏంటి? అందరూ సువార్తను ప్రకటించాలి. ఆల్రెడీ ఏదేదైతే విశ్వాసులందరూ ఇట్లా ఉండాలి అని బయలుపరిచాడో బయలుపరచిన చిత్తాన్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు వ్యక్తిగతంగా నీ ఎడల ప్రత్యేకమైన చిత్తం ఏంటి, నా ఎడల ప్రత్యేకమైన చిత్తం ఏంటి అనేది ఆయన బయలుపరుస్తాడు. చాలాసార్లు బయలుపరచబడిన చిత్తాన్ని ఇంకా ఆ విధంగా చేయకుండానే దేవా నన్ను ఏం చేయమంటావు అంటే ముందు చెప్పింది చేయ, కొత్త తర్వాత చెప్తాను నీకు అంటాడు. సో దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా ఖచ్చితంగా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళటం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? యోనా యొక్క వైఖరి. అంటే దేవుడు ముఖ్యమా సెల్ఫ్ ముఖ్యమా అని ప్రశ్నించుకుంటే నా సెల్ఫే ముఖ్యం, దేవుని కన్నా నేనే ముఖ్యం అనే వైఖరి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దేవుడు ఈ డైరెక్షన్లో వెళ్ళమంటే నువ్వు చెప్తే నేనేంటి లోపడాలా ఏంటి? నేను చేయాలనుకున్నదే నేను చేస్తాను. దేవుని పనిలో బిలీవర్స్గా లేదా మినిస్ట్రీలో అయినా సరే మనం కూడా దేవా అన్నప్పుడు దేవుడు కొన్ని బయలుపరిస్తే చెప్పినవి తెలుసుకొని ఉపయోగం ఏంటి అవి చేయనప్పుడు? ఎందుకు మరి తెలుసుకోవటం విషయాలు? సో దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారంగానే మనం ఆగిపోతున్నామా? రెండవ మెట్టు ఆ తెలుసుకున్న చిత్తానికి విధేయత చూపే వైపుగా వెళ్తున్నామా, లేకపోతే యోనాలాగా తెలుసుకొని కూడా అవిధేయత చూపించే వైపుగా వెళ్తున్నామా అనేది ఒక్కసారి యోనా జీవితంలోంచి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈయన దగ్గర మనకు కనబడేటువంటి మరొక విషయం ఏంటి? మొట్టమొదటిది రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ విల్ అయితే రెండవది రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆయన యొక్క యాటిట్యూడ్ ని కనపరుస్తూ ఉన్నాడు. విల్ అర్థమైంది, అటు వెళ్ళి ప్రకటించాలి, అది చిత్తం. వెళ్ళి ఏం చేయాలి? అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, గాస్పెల్ని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు దాని విషయంలో కూడా ఈయన యాటిట్యూడ్ సరిగ్గా లేదు. ఏంటి వాళ్ళకి ఈ విషయాలు చెప్పాలా ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ కూడా సరిగ్గా లేడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
మనకు కూడా ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది నాకు చాలా కష్టం, అక్కడ కల్చర్ వేరు, లేకపోతే అక్కడ భాష వేరు, ఇంట్లో పేరెంట్స్ పెద్దోళ్ళు అయిపోతున్నారు, లేకపోతే నా పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఇట్లాగా శారీరక రీతిగా అనేకమైనటువంటి ప్రశ్నలు మిషన్స్ లో ముందుకెళ్తా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది, పాసిబిలిటీస్ ఉన్నాయి. అక్కడ మన యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. దేవుడు నీ విశ్వాసాన్ని వెళ్ళి నువ్వు ప్రకటించయ్యా అని చెప్తే ఆయన ఏం చేస్తున్నాడు? హీ మిస్ ఆపర్చునిటీస్ టు షేర్ హిస్ ఫెయిత్. దేవుడు ఏదైతే నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నాడో అవకాశం ఇచ్చి, ఆ ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడు. దేవుడు మనకు కూడా అవకాశాలు ఇస్తాడు. ఒకసారి చూద్దాం ఈ మనిషి చెప్తాడో లేదో ఒకసారి. అంటే దేవుడికి తెలవక కాదు, మనం ఏమాత్రం ఆయనకి విధేయత చూపుతామో మనకి మనం అర్థమయ్యేలాగా చేయటానికి ఆయనకి తెలుసు. మనం విధేయత చూపుతామో చూపమో ఆయనకి తెలుసు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు, మన ఫ్యూచర్ అంతా ఆయనకి తెలుసు. అయితే నేను సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు కూడా నేను దేవునికి అవిధేయత చూపించే వ్యక్తిగానే ఉంటాను అని మనకి మనం అర్థం అవటానికి కొన్ని టాస్క్లు మన ముందు పెడతా ఉంటాడు. ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చి నీ ఇరుగు పొరుగు వారికో, నీ ఫ్రెండ్కో, ఇంకెవరికో దేవుని గురించి చెప్పడానికి అవకాశం ఇస్తున్నప్పుడు ఎన్నిసార్లు అవకాశాన్ని వాడుకున్నాము, ఎన్నిసార్లు పాడు చేసుకున్నాము మనకే తెలుసు. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత ఎంత వేదన ఉంటుంది. అయ్యో నేను చెప్పుంటే బాగుండేది. అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చి ఉపయోగం ఏంటి? సో వాస్తవంగా దేవుడు అందరి ముందుకు వెళ్ళి నువ్వు మాట్లాడు, నువ్వు ప్రకటించు అంటే ఈయన ఎవరికి కనపడకుండా ఓడెక్కి, అందులోనూ ఓడ కిందకి ఎవరికి కనపడకుండా వెళ్ళి నిద్రపోతున్నాడు. నువ్వు పబ్లిక్ లో ఉండయ్యా, అందరి ముందు ఉండు, ప్రకటించు అంటే ఈయన ప్రైవేట్ గా ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్ ఎత్తుక్కొని పడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రార్థన కూడా ఎప్పుడు చేశాడు అని గనక మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో చేప కడుపులో ప్రార్థన చేశాడు ఈ అన్న. ఎప్పుడైతే తన అవిధేయతను బట్టి ఈ పర్యవసానాలు వచ్చినాయో, కాన్సిక్వెన్సెస్ వచ్చినాయో, ఇక ఎటు వెళ్ళలేని, ఇక ఇరుక్కుపోయాడు ఆ చేప కడుపులో. ఇంకెటుపోతాడు? ఎటు పరిగెత్తలేని ఒక దిగ్బంధించినటువంటి పరిస్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. హీ డిడ్ంట్ ప్రే అంటిల్ హీ వాజ్ స్టక్. ఇంత కఠినంగా ఉంటాడా ఒక మిషనరీ? దేవుని గురించి ఎలిగిన ఒక వ్యక్తి, దేవుని వర్తమానాన్ని పొందుకున్న వ్యక్తి, దేవుని చిత్తము ఏంటో తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి, దీనికి బదులుగా ఈ రకమైన పర్యవసానాలని ఫేస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తుఫాను వచ్చినప్పుడన్నా ప్రార్థన చేశాడా ఈ అన్న? నీళ్ళలో పడినప్పుడన్నా ప్రార్థన చేశాడా? చేప కడుపులోకి వెళ్ళేదాకా స్టక్ అయిపోయిన పరిస్థితి వచ్చే వరకు ప్రార్థన చేయలేదు. ఇది చూడండి ఎలాంటి పరిస్థితి. ఇక ఆప్షన్ లేదు. సో మనం ఇక స్టక్ అయిపోయిన పరిస్థితితో ఇలాంటిది ఏదో వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ప్రార్థన అనేది మిషనరీ లైఫ్ లో, మిషనరీ వర్క్ లో, దేవుని పనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే అది లేకపోయినట్లయితే మన జీవితంలో చాలా డ్యామేజ్ జరుగుతుంది. మన ద్వారా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. దానికంటే మనం వెళ్ళకపోవటము, ఆ పని చేయకపోవటము, దాని మీద చేయి పెట్టకపోవటమే మంచిది. ఎందుకంటే చేయటం కన్నా కూడా మనం ఎక్కువ పాడు చేస్తాం. సో ఇక్కడ ఉండాల్సినటువంటి మరొక వైఖరి ఈయనలో మనకు కనబడేది ఏంటంటే, ఏ మాత్రము కూడా దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజల విషయంలో ఆయనకి ప్రేమ లేదు. వాళ్ళకి నేను ప్రకటించడం ఏంటి? ఒక రకంగా ఏముందేనంటే, వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఇజ్రాయేలీల్ని, కాబట్టి వీళ్ళకి బాగా తిక్క కుదరాలి అన్నట్టుగా అలాంటి వైఖరి కనపరుస్తున్నాడు. అంతేకాదు, వాళ్ళకి చెప్తే వాళ్ళు మారుమనసు పొందేస్తే, వాళ్ళు దారిలోకి వచ్చేస్తే
వాళ్ళని నువ్వు మాతో సమంగా చేసేస్తే ఎట్లా అసలు? దేవుడన్నా చేర్చుకుంటున్నాడేమో గాని నేను మాత్రం చేర్చుకోను అనే వైఖరి. ఒకవైపు ప్రేమ లేదు, మరొక వైపు క్షమాపణ లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు చేసిన డ్యామేజ్‌ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకొక వైపు ఏమి ఉంది అనంటే, మేము ఇజ్రాయేలీయులము, వాళ్ళు వేరు అనేటువంటి యొక్క జాతి అనేది వచ్చేసింది. ఈ ఏరియాస్ ఏం చేస్తా ఉన్నాయి? ప్రకటించనివ్వట్లేదు ఆయన్ని. సో, ఎందుకు ప్రకటించడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, మనకందరికీ తెలిసిందే. రోమాపత్రిక మొదటి అధ్యాయం 16, 17 వచనాల దగ్గర చూస్తాము. రక్షణ కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తి. సువార్త నువ్వు చెప్పినా, నేను చెప్పినా మన మాటల్లో, మన నేర్పరితనంలో లేదు కానీ, ఆ సువార్తలో రక్షణ కలగజేసే శక్తి ఉంది కాబట్టి దాన్ని మనం ప్రకటించాలి. నేను చెప్తే ఎవరింటారులే, నేను అంతలాగా, అన్నలాగా, ఈ అక్కలాగా చెప్పలేను అని మన మీద మనమేమి అనవసరమైన పనికిమాలిన సానుభూతులు చూపించుకోనక్కర్లా. రక్షణ కలగజేసే శక్తి సువార్తలో ఉంది. అది నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా. దాన్ని మనము నమ్మి ఆ సువార్తని మనము వెల్లడిపరచాలి. సో, ఇది యోనా లైఫ్‌లో మనకు కనబడేటువంటి మరొక విషయం. కొంత సమయం అసలు ఒక ప్రశ్న వస్తది. ఏంటనంటే, ఈయన దేవుని ప్రవక్త అని ఈయనేమన్నా మర్చిపోయాడా అనిపిస్తది. ఫర్గాట్ టు బి ఎ గాడ్స్ గ్రేట్ ప్రాఫెట్. మర్చిపోయాడా నేను దేవుని ప్రవక్తనని? ఆయన జాబ్ ఏంటో, ఆయన దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏంటో మర్చిపోయాడేమో అన్నట్టుగా అనిపిస్తది ఆయన యొక్క వైఖరిని గమనిస్తే. అంతేకాదు ఇంకా ఆయనలో మనకు కనబడేది ఏంటంటే, రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ సర్కమ్‌స్టాన్సెస్. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు వాటి విషయంలో కూడా అది తుఫానుని చూసే విధానం గావచ్చు, చేప కడుపులోకి వెళ్ళటం గావచ్చు, అది మళ్ళీ కక్కివేసినప్పుడు గావచ్చు, ఆ తర్వాత ఆ ఊర్లో నడుస్తున్నప్పుడు గావచ్చు, ప్రకటించినప్పుడు గావచ్చు, ఆ తర్వాత ఆ యొక్క చెట్టు మొలవటం కావచ్చు, ఆ చెట్టు మళ్ళీ ఎండకది ఆ యొక్క పురుగు తినివేయటం కావచ్చు, ఎండ వేడి మీద దెబ్బ కొట్టటం కావచ్చు, బుక్కంతా గూడా ఆయన వైఖరి మనకి ఎలా కనిపిస్తదనంటే, చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ వైపు ఆయన రాంగ్ యాటిట్యూడ్ మనకు కనబడతా ఉంటది. అంతేకాదు రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ జెంటైల్స్. అన్యుల యెడల కూడా తన వైఖరి సరిగ్గా లేదు. అన్యుల యెడల కూడా తన వైఖరి సరిగ్గా లేదు. దేవుని కృప గురించి కంప్లైంట్ చేస్తున్నాడు. దేవుడు నువ్వు ప్రకటిస్తే వాళ్ళు పశ్చాత్తాపడితే వాళ్ళని నేను చేర్చుకోవాలి, వాళ్ళకు కూడా నేను కృప చూపించాలనుకుంటుంటే, ఈయనకి దేవుని కృప మీద కంప్లైంట్ చేస్తున్నాడు. అసలు వాళ్ళకెట్ట కృప చూపిస్తావు? వాళ్ళని ఎట్లా చేర్చుకుంటావు? అసలు నీకేమన్నా అర్థమవుతుందా? అన్నట్లుగా కంప్లైన్ అబౌట్ గాడ్స్ గ్రేస్. మాకే చూపించాలి ఆళ్ళకి కాదు అన్నట్టుగా. ఇంతకీ ఆయన పొందుకున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఆ తర్వాత చూస్తే హి లాస్ట్ హిస్ స్పిరిచువల్ ఎనర్జీ. లేకపోతే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి పోయి ఆయనకి లెథర్జీ వచ్చేసింది. హి లాస్ట్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క స్వరాన్ని. ఆ తర్వాత హి లాస్ట్ హిస్ పవర్ ఆఫ్ ప్రేయర్. ఒకప్పుడు ఏం ప్రార్థన చేశాడో, ఏం చేశాడో మనకు తెలియదు. అన్నిటికంటే ఇంకా ఘోరమైంది లేకపోతే ప్రాముఖ్యమైనటువంటిది, హి లాస్ట్ హిస్ టెస్టిమనీ బిఫోర్ జెంటైల్స్. అన్యుల ముందు తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. నిద్రపోతా లే అంటున్నారు వచ్చి. ఇదంతా మొదటి అధ్యాయంలో మనకు కనబడతాయి. సరే, మనకు సమయం అయిపోయింది కానీ, సో ఎప్పుడైతే ఈయన దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో, ఎప్పుడైతే ఆయన చిత్తానికి ఇప్పటికైనా సరే బలవంతంగా అయినా సరే నేను లోబడతాను అని కమిట్ చేసుకున్నాడో, కొన్ని కార్యాలు అక్కడ జరిగినాయి. ఆ కార్యాలు జరగటానికి ముందు ఫస్ట్ చేసింది రిపెంట్ అవటం, పశ్చాత్తాపడటం.
రెండవది రెస్టోరేషన్ అనేది, రెస్టోర్డ్, తిరిగి సమకూర్చబడటం. మూడవది రెన్యూడ్ అనేది జరిగింది, నూతన పరచబడటం. ఆ తర్వాత రివైవ్డ్, ఉజ్జీవం అనేది వచ్చింది. అయితే ఈ యొక్క హోల్ ప్రాసెస్ లో ఆయన వైఖరి చూడండి ఎలాగుందో. 4:1 ఒకసారి చూడండి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. ఇక్కడ కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? 3:10 వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవా అని ఏడుస్తుంటే దేవుడు కీడు చేయక మానాడంట. అది చూసి కోపం వచ్చింది దీనికి. ఇది చూసారా వింత? దేవుడు క్షమిస్తే, దేవుడు వాళ్ళని చేర్చుకుంటే, చెయ్యాలి చేస్తాను మీరు గనక పశ్చాత్తాపడకపోతే అని చెప్పిన ఆ పని దేవుడు మానుకుంటే, నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని, అందుకే రానన్నాను నేను. ఆ వైఖరి చూసారా? సాధారణంగా మిషన్స్ లో వెళ్ళి ఎవరికైనా సువార్త చెప్పి వాళ్ళు ఇంకా మారు మనసుకు పొందకపోతే వస్తుంది చింత, ఎంతకాలం నుంచి వీళ్ళు వినట్లేదు ప్రభు అని. ఇది రివర్స్ కేసు. అసలు ఒక్కసారి అట్ట చెప్పేనో లేదో వీళ్ళు అప్పుడే పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడిన దానికి, వాళ్ళు దేవుడిని క్షమాపణ అడిగిన దానికి, దేవుడు వాళ్ళకి చేస్తానన్న కీడు మానిన దానికి ఈయనకి చింత వచ్చింది, ఈయనకు కోపం వచ్చింది. రీజన్ కూడా చెప్తున్నాడు అదే మొదటి వచనంలో. నువ్వు కటాక్షము, జాలి, బహుదీర్ఘశాంతము, అత్యంత కృపగల దేవుడవు, పశ్చాత్తాపడినప్పుడు కీడు చేయక మానదు అని నాకు తెలుసు. అందుకే కదా నేను తర్షీషుకు పరిగెత్తింది. నేను ప్రకటిస్తే వీళ్ళు పశ్చాత్తాపడతారు, వీళ్ళు పశ్చాత్తాపడితే నువ్వు క్షమిస్తావు. నాకు అసలు అది ఇష్టం లేదు. కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే 3వ వచనంలో, నేనిక బ్రతకటం కంటే చచ్చటం మేలు, నన్ను చంపేయి అని దేవుడికి మనవి చేశాడంట, ప్రార్థన చేశాడు. దేవుడి ప్రార్థన ఏనుంటే చచ్చేవాడు. దేవుడు మన అన్ని ప్రార్థనలు ఎండవు. ప్రార్థన చేసినప్పుడు పైనుంచి అగ్ని వచ్చింది ఏలియా టైంలో. నెక్స్ట్ అధ్యాయంలోనే మరణాపేక్ష కలిగి దేవా ఇంత మట్టుకు చాలు అంటే ఆ ప్రార్థన ఎనలా దేవుడు. ముందు అధ్యాయంలో ప్రార్థన ఈయన అగ్ని దించిన దేవుడు, తర్వాత అధ్యాయంలో ఇంకా చాలు చంపేయి అంటే దేవుడు ఆ ప్రార్థనకు ఆన్సర్ ఇవ్వాల. దేవుడు మన అన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఇస్తే ఈ పాటికి బహుశా ఈ మాటలు మాట్లాడుతున్న నేను కావచ్చు, మనలో చాలా మంది ఉండేవాళ్ళం కాదు. నేను 2 times చాలా సీరియస్ గా లిటరల్ గా కన్నీటితోనే ప్రార్థన చేశా, ఇంకా చాలు నన్ను తీసుకో అని. ఆ ప్రార్థన ఎన్నుంటే ఇప్పుడు మాట్లాడేవాడిని కాదు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుని మనం ముగిద్దాం. 10వ వచనం చూడండి, 4:10. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను, ఈ చెట్టు గురించి మాట్లాడతా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులోను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. యోనాకి అక్కడ ఏంటి బాగా నచ్చింది అని అంటే, ఆ యొక్క దీనిని బాగా ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడు? సొరచెట్టుని. ఆ ఎండవేడిములానికి అది ఉపశమనం ఇస్తా ఉంది. ఆయనకి కలిగిన శ్రమ పోగొట్టడానికి అది నీడిస్తా ఉంది. దాన్ని చూసి 6వ వచనంలో చూస్తాం, నీడ ఇచ్చినట్లు చేసినప్పుడు యోనా బహు సంతోషించాడంట. ఇక్కడ ఒక సీరియస్ పాఠం మనం నేర్చుకోవాలి. ఎవరినైనా సరే మనం ఎక్కువగా ప్రేమిస్తే ఈ సొర చెట్టు మనకు గుర్తు రావాలి. ఆ హోల్ సినారియోలో ఆయన ఎక్కువ ప్రేమించింది ఆ సొర చెట్టుని. అక్కడున్న ప్రజల్ని కాదు, అక్కడున్న ప్రభువుని కాదు, ఎవరిని కాదు. ఎవరినన్నా ఎక్కువ ప్రేమిస్తే ఆ సొర చెట్టులాగా వాళ్ళు లేకుండా పోతారు అనే భయం కలిగి ఉండాలి. అది భార్య అయినా, ఈవెన్ బిడ్డ అయినా. కొన్నిసార్లు వాళ్ళు ఈ సొర చెట్టులాగా తయారవుతారు మన లైఫ్లో. ఇక సంతోషం అంతా వాళ్ళని బట్టే. దేవుడు దాంతోనే ఒక పాఠం నేర్పించి, ఒక రాత్రిలో పెరిగిపోయిన దీని విషయంలో విచారపడుతున్నావు, మరి నేను మనుషుల గురించి విచారపడద్దా అని యోనాతో చెప్తే అక్కడ ఆగిపోయింది. అర్ధాంతరంగా పుస్తకం ఆగిపోయింది. ఆయన స్పందన ఏంటో
అంటే సమాధానం కూడా చెప్పాడా, చెప్పలేదా, లేకపోతే ఇక ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయాడా? వి షుడ్ నాట్ బికమ్ అన్ఆన్సర్డ్ లైక్ జోనా. 4:11లో ఒక జవాబు లేని ప్రశ్నతో ఆగిపోయింది ఈ పుస్తకం. మనం కూడా వి షుడ్ నాట్ బికమ్ అన్ఆన్సర్డ్. రేపొద్దున దేవుని ముందు నిలబడినప్పుడు లెక్క చెప్పాలి, జవాబు చెప్పాలి. అన్ఆన్సర్డ్గా ఉండటానికి వీల్లేదు. సో ఈ యొక్క మిషనరీ లైఫ్లో నుంచి ఆ యొక్క మిస్టేక్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు పనిలో ఉన్న మనమైనా ప్రతి విశ్వాసి అయినా సరే ఈ మిస్టేక్స్ని మనం చేయకుండా, ఈ రకమైనటువంటి రాంగ్ యాటిట్యూడ్ని మనం కలిగి ఉండకుండా, మనము క్రొత్త విజన్ కొరకు ప్రభుని అడుగుతూ, ఇప్పటికే ఆయన బయలుపరిచినటువంటి చిత్తాన్ని నమ్మకంగా చేసుకుంటూ, చిన్నదో పెద్దదో ఆ పని చేస్తూనే ఆ యొక్క విజన్ని ఎన్లార్జ్ చేయమని ప్రభుని అడుగుతూ మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 1 minute అందరూ ప్రార్థన చేసుకుందాం. విని నా వాక్యపు వెలుగులో దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ఒక 1 minute.